హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అంటే ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీ డిఎస్కి సంబంధించి సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. స్వైర ఆలోచన, ఊహాలోచన. స్వైర ఆలోచన అంటే తనకు తనగా ఆలోచించడం అనమాట. కానీ ఇక్కడ ఊహా ఆలోచన అంటున్నాడు. ఇది సరికానిది అని. తార్కిక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, భావనాత్మక ఆలోచన, అమూర్త ఆలోచన, ప్రత్యక్ష ఆలోచన, మూర్త ఆలోచన ఇవన్నీ కరెక్ట్. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. ఓకే, నెక్స్ట్. ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలో చేయాల్సిన కార్యక్రమాలు. విద్యార్థుల వయస్సు స్థాయికి తగ్గట్టు సమస్యలను వారి ముందుంచాలి. పాఠశాలలోని భావాలను నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచింపజేయాలి. భావ ప్రకటనకు స్వేచ్ఛను కల్పించాలి. మరియు బి సరైనవి. విద్యార్థుల వయస్సు స్థాయికి తగ్గట్టు సమస్యలను వారి ముందుంచాలి. పాఠశాలలోని భావాలను నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో ఆలోచింపజేయాలనేవి కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్. ప్రవీణ్ 4x2ను 4+4 గాను, 5+3 గాను, 48/6 గాను చెప్పడం ఏ రకమైన ఆలోచన అవుతుంది? విభిన్న ఆలోచన అవుతుంది. ఇది కరెక్ట్గా చెప్పలేదు కదా, అందుకని విభిన్న ఆలోచన అవుతుంది. ఓకే. నవీన్ అనే ఉపాధ్యాయుడు మొక్కలోని భాగాలను మొక్కను తీసుకుని వచ్చి వివరిస్తున్నప్పుడు విద్యార్థి దాని గురించి ఆలోచించడం అనున్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? మూర్త ఆలోచనకు సమర్థిస్తుంది. జనాభా పెరుగుదల వలన 2025 సంవత్సరం నాటికి భారతదేశపు స్థితిగతులు గురించి ఆలోచించడం అనున్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? ఊహా ఆలోచన. ఇప్పుడు 2025 కదా, ఇప్పుడు 2027 అనుకుందాం. అప్పుడు 20 ఊహా ఆలోచన అవుతుంది. ఓకే. చాటు పద్యాలు చెప్పడానికి కవులు ఉపయోగించే ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలు? మూర్త భావాత్మక ఆలోచనలు. ఓకే, నెక్స్ట్. వసంత్ అనే విద్యార్థి అంగారక గ్రహంపై మానవుడి జీవనం గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది? వాడు ఊహించుకుంటున్నాడు కదా, అందుకని ఊహా ఆలోచన. రమేష్ అనే పిల్లవాడు 3x3ను 6+3 గాను, 27/3 గాను, 5+4 గాను చెప్పడంలో దాగి ఉన్న ఆలోచన ఏ రకమైన ఆలోచన? విభిన్న ఆలోచన. అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరే విధంగా ఆలోచిస్తున్నాడు కదా, అందువల్ల అది విభిన్న ఆలోచన కిందకి వస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కంటిన్యూషన్ వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.